అమెరికాలో జో బైడెన్ అధికారంలోకి రావడానికి అప్పట్లో డీప్ స్టేట్ సహకరించింది. ఆ ఇంపాక్ట్ కారణంగా జరిగిన కుంభకోణం అంటూ ఎడిసన్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు కొన్ని లెక్కలు బయటపెట్టారు. అందులో ట్రంప్‌కు సంబంధించిన ఓట్లని 4,35,000 ఓట్లు బైడెన్ వైపుకి షిఫ్ట్ చేశారని, అలాగే 2.7 మిలియన్ల ఓట్లు ట్రంప్ ఓటర్లని డిలీట్ చేశారన్న విషయం బయటపడింది. అలాగే 1 మిలియన్ ఓట్లు వచ్చేటప్పటికి పెన్సిల్వేనియా ఎలోన్, అంటే ఉట్టి పెన్సిల్వేనియాలోనే ట్రంప్కి వచ్చే ఓట్లు 1 మిలియన్ ఓట్లు డిలీట్ చేసేశారు. ఇది ఎన్నికల ఫ్రాడ్ జరిగింది 2020లో. ఈ ఎన్నికల ఫ్రాడ్ కారణంగానే బైడెన్ విజయం సాధించాడు, లేకపోతే ట్రంప్ మళ్ళీ వచ్చేవాడు అన్నది వీళ్ళ రీసెర్చ్. మేబీ ఈ కారణాల మీదన దీన్ని మళ్ళీ ఎఫ్బిఐఓ వాళ్ళ సిఐఏతోనో లెక్కగట్టించి బైడెన్ని ఇప్పుడైతే ఇంకా అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు, పిచ్చోడైపోయాడు ఆయన, మతి స్థిమితం లేదు. ఇప్పుడు ఇంకెవరిని అరెస్ట్ చేయాలో తెలియదు. ట్రంప్నైతే అరెస్ట్ చేయించాడు బైడెన్, కసి తీర్చుకున్నాడు, చివరికి చేతిలో ప్లేట్ పెట్టి ఫోటోలు కూడా దీవించాడు.